గురించి ఊళ్ళల్లో పెద్దోళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి దీని గురించి. సో ఇది కరెక్ట్ కాదండి, ఇది నిజం చెప్తా కరెక్ట్ కాదు. ప్లీజ్ మీ టీంలో ఎవరొకరు వచ్చి బయటకి సిచ్యువేషన్ ఇది, మేము ఈ టైంకి రిలీజ్ చేస్తాం, ఈ డేట్ రిలీజ్ చేస్తాము, టికెట్స్ ఈ టైంలో వస్తాయని చెప్పండి. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమైనా పని బాట లేకపోతే సరే ప్రతిసారి బుక్ మై షో ఓపెన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఏం కరమండి ఇది, బుక్ మై షో ఓపెన్ చేయడం, అక్కడ టికెట్స్ ఓపెన్ చేయకపోవడం. మాకేమంటే ఎవరు ఉన్న హ్యాపీనెస్ అవ్వచ్చు, ఉన్న మూమెంట్ అవ్వచ్చు, అది బాధ అయిపోతుంది. ఇంకా ఏంట్రా బాబు, ఇంకెప్పుడు రా బాబు అని చెప్పి. సో అది కరెక్ట్ కాదు. సో దీని వెనక ఎవరు కుట్ర ఉందంటారు? మరి కుట్ర ఎవరిది లేదండి, అది పర్సనల్గా వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయంట. అది వాళ్ళ ఇష్యూస్, దాన్ని పర్సనల్గా బయట పెట్టాలనుకోవట్లేదు. సో వాళ్ళ ఇష్యూస్. కానీ నేనేమంటానంటే ఇష్యూ ఏదైనా కావచ్చు, ప్రజలకి మీరు తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది అంటున్నాను నేను. ప్రమోషన్ చేసినప్పుడు అందరికీ తెలియజేస్తారు కదా, అలానే టికెట్స్ ఎప్పుడు వదులుతారు, సినిమా ఎప్పుడు వదులుతారు తెలియజేయాల్సిన బాధ్యత మీదే. దీని విషయంలో మాత్రం మీరు వెనకడుగడం నాకు నచ్చలేదు. సో ముందు సంవత్సరం చూసుకుంటే December 5th పుష్ప 2 కూడా పోస్ట్పోన్ అయింది. సో ఇప్పుడు కూడా సేమ్ డేట్ December 5th బాలయ్య బాబుకి పోస్ట్పోన్ అయింది. సో ఏమంటారు? ఏమనేది ఏముందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్పోన్ అవ్వడం పెద్ద మనకు బాధ అనిపించిందండి. ఇప్పుడు చాలా సినిమాలు పోస్ట్పోన్ అవుతుంటాయండి కాదంట, కానీ అది ఎక్కడ మరీ థియేటర్ ముందుకు వచ్చేసి ఈ రోజు ఇంకా రెడీ అయిపోయారు, ఫ్యాన్స్ అందరూ రెడీ చేసుకున్నారు అన్నాక అట్లా ఎవరు పోస్ట్పోన్ చేయరండి సినిమాని. అర్థమవుతున్నా, ముందు నుంచి ఒక వారం ముందు నుంచి ఎప్పటి నుంచో డేట్ అనేది చెప్తారు. వీళ్ళు మరీ దారుణంగా కరెక్ట్గా సినిమా ఇంకా ప్రీమియర్ షో పడుతుందిరా బాబు రాత్రికి, మార్నింగ్ రాత్రి అనుకున్న టైంలో ఇప్పుడు తీసేస్తే కరెక్ట్ కాదు కదా అది. అర్థమవుతుందా, ఇది కరెక్ట్ కాదండి. బాలయ్య ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్తామండి పాపం, అమాయకులు ఏదో పాపం మా బాలయ్య జై బాలయ్య అని చెప్పేసి వాళ్ళు కట్అవుట్లు కట్టుకున్నారు, మాలలు తెచ్చుకున్నారు, పేపర్లు చింపుకొని రెడీ పెట్టుకున్నారు. పేపర్లు అంటే ఓకే అని మళ్ళీ కూడా యూజ్ అవుతాయి. మరి పెద్ద పెద్ద మాలలు గజమాలలాగా ఎన్ని తీసుకొచ్చారు, ఎంత ఖర్చు, అవన్నీ ఎవరిస్తారు చెప్పండి. ఇప్పుడు ఆ వర్షం ఏమైనా పడి ఆ బ్యానర్ మొత్తం చినిగిపోతే ఆ ఖర్చు ఎవరిస్తారు? ఇవన్నీ ఆలోచించాలండి. సినిమా వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి ప్రజలకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ఇప్పటికైనా ఎవరొకరు వచ్చి దీని గురించి ఎవరికి చెప్తే బాగుంటుందని. సో దీనిపై బాలయ్య రియాక్ట్ అవ్వాలని అనుకుంటారా మీరు? బాలయ్య బాబు గారే రియాక్ట్ అవ్వాలని నేను అస్సలు అనట్లేదండి. ఆ టీంలో ఎవరొకరు రియాక్ట్ అవ్వమనండి. ఎందుకు ప్రతిదాని బాలయ్య బాబు గారు రావాలా ఏంటి? ఎవరు రియాక్ట్ అయినా మనకు కావాల్సిన సమాచారం, ఆ సమాచారం ఎవరిస్తే ఏముంది, అర్థమవుతుందని చెప్పేది. ఎవరిచ్చినా పర్లేదండి, మాకు ఒక టైము ఒక డేటు అంతే, అది మనకు కావాల్సిన ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.